నెక్స్ట్ మెనిస్ట్రస్ సైకిల్. మెనిస్ట్రస్ సైకిల్ అంటే ఏం చెప్తామండి మనం? రిప్రొడక్టివ్ సైకిల్ ఇన్ ద ఫీమేల్ ప్రైమేట్స్. ఫీమేల్ ప్రైమేట్స్ లో జరిగే రిప్రొడక్టివ్ సైకిల్ నే మెనిస్ట్రస్ సైకిల్ అని చెప్తాం. వీటిలో ఏం జరుగుతుందంటే సైక్లికల్ చేంజెస్ దట్ అక్కర్స్ ఇన్ ద ఎండోమెట్రియం. అంటే ఎండోమెట్రియంలో ఎవ్రీ మంత్ సైక్లికల్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఎండోమెట్రియం అనేది గ్లాండులార్ లేయర్ అని చెప్పుకున్నాం. ఈ ఎండోమెట్రియంలో ఎవ్రీ మంత్ జరిగే సైక్లికల్ చేంజెస్ నే మెనిస్ట్రువల్ సైకిల్ అని చెప్తాం. వీటిలో మెనార్కో మెనోఫాజ్ అనే 2 స్టేజెస్ ఉన్నాయి నన్ను. మెనార్క్ అంటే ఫస్ట్ మెనిస్ట్రేషన్ ఏమంటాం అంటే మెనార్క్ అంటాం. అంటే ఫస్ట్ ఓవ్యులేషన్ జరిగిందని ఏమంటాం అంటే మెనార్క్ అంటాం. అంటే ఫస్ట్ మెనిస్ట్రేషన్ ఎప్పుడు జరుగుతుందంటే మనకి బిగిన్ అట్ ప్యూబర్టీ స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ ఫస్ట్ మెనిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మెనిస్ట్రస్ సైకిల్ యొక్క పీరియడ్ ఎంత అంటే 28 to 29 డేస్ ఉంటుంది. ఎవరిలో? హెల్దీ పర్సన్స్లో అయితే కనుక ఎవ్రీ 28 డేస్కి ఒకసారి లేదా ఎవ్రీ 29 డేస్కి ఒకసారి ఈ మెనిస్ట్రస్ సైకిల్ అనేది జరుగుతుంది. యావరేజ్గా ఏం చెప్తాం అంటే 28 డేస్ అనేది మాక్సిమం చెప్తాం హెల్దీ పర్సన్స్లో. తర్వాత మెనోఫాజ్ అని ఎప్పుడు అంటామంటే ఏం చెప్తామంటే ససేషన్ ఆఫ్ మెనిస్ట్రస్ సైకిల్ ఆగిపోవటాన్ని ఏమంటారంటే మెనోఫాజ్ స్టేజ్ అంటాం. ఇది ఎప్పుడు ఉంటుందంటే యావరేజ్గా 45 to 50 ఇయర్స్ అప్పుడు ఫీమేల్స్లో అరౌండ్ 45 to 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్. ఆ టైంలో మనకేమవుతుందంటే ఈ మెనిస్ట్రస్ సైకిల్ అనేది ఆగిపోతుంది. దాన్ని ఏమంటుంటే మెనోఫాజ్ అంటాం. మెనిస్ట్రస్ సైకిల్ ఫస్ట్ మెనిస్ట్రేషన్ ఏమంటుంటే మెనార్క్ అంటామన్నా. మెనిస్ట్రస్ సైకిల్ ఆగిపోవటాన్ని ససేషన్ ఆఫ్ మెనిస్ట్రస్ సైకిల్ ఆగిపోవటాన్ని అంటే మెనోఫాజ్ అంటాం. ఓకేనా? మెనార్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే అట్ ద బిగినింగ్ అట్ ప్యూబర్టీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇది ఎప్పుడు ఆగిపోతుందంటే కనుక మెనోఫాజ్ అనేది ఎప్పుడు వస్తుందంటే కనుక 45 to 50 ఇయర్స్ అప్పుడు ఫీమేల్స్లో. ఓకేనా? మనకేం చెప్తాం అంటే ఫీమేల్స్లో మనకేంటంటే ఊజెన్సిస్ అనేది మనకి డిస్కంటిన్యూస్ అని చెప్పుకుంటున్నాం. ఎందుకంటే 45 to 50 ఇయర్స్ వచ్చిన తర్వాత ఆగిపోతుంది. ఇంకా ఫస్ట్ ఎంబ్రియానిక్ స్టేజ్లో స్టార్ట్ అవుతుంది, మరలా ఆఫ్టర్ బర్త్ నుంచి ప్యూబర్టీ స్టేజ్ వరకు దాని యొక్క డెవలప్మెంట్ ఆగిపోతుంది. మరలా ఇక్కడికి వచ్చిన తర్వాత 50 ఇయర్స్ తర్వాత మరలా ఆగిపోతుంది. మెనోఫాజ్ వచ్చేసరికి అంటే ఇది మెనోఫాజ్ అనేది ఏంటంటే ఫెర్టైల్ ఇయర్ అంటాం. ఓకేనన్నా? రిప్రొడక్టివ్ ఫెర్టైల్ ఏజ్ అని చెప్తాం వాటిని. అదే మేల్స్లో అయితే కనుక మనకి స్పెర్మటోజెన్సిస్ అనేది లాంగ్ పీరియడ్ అని చెప్తాను. ఓకేనా? మాక్సిమం ఇయర్స్ ఉంటాయి వాళ్ళకి మేల్స్లోకి వచ్చేసరికి. ఫీమేల్స్ వచ్చేసరికి రిప్రొడక్టివ్ ఏజ్ అనేది 45 to 50 ఇయర్స్ వరకే ఉంటుందని చెప్తాం. అంటే మనకి ఓవ్యులేషన్ జరిగేది. స్పెర్మటోజెన్సిస్ మేల్స్లో స్పెర్మటోజెన్సిస్ అయితే ఏజ్ ఎక్కువ ఉంటుందని చెప్తాం. ఎక్కువ ఏజ్ అప్పుడు కూడా స్పెర్మటోజెన్సిస్ జరుగుతుంది ఫీమేల్తో కంపారిజన్ చేసినప్పుడు. సైక్లికల్ మెనిస్ట్రేషన్. ఈ సైక్లికల్ మెనిస్ట్రేషన్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే నార్మల్ రిప్రొడక్టివ్ ఫేజ్ ని ఇండికేట్ చేస్తుంది. నార్మల్ రిప్రొడక్టివ్ ఫేజ్ ని ఇండికేట్ చేసేది ఏంటంటే సైక్లికల్ మెనిస్ట్రేషన్. కరెక్ట్గా కంటిన్యూస్గా మెనిస్ట్రస్ సైకిల్ అనేది కరెక్ట్గా జరగాలన్న. ఎవ్రీ 28కి ఒకసారి మెనిస్ట్రస్ సైకిల్ జరగాలి. కొంతమందిలో ఏమవుతుందంటే ఈ మెనిస్ట్రస్ సైకిల్లో అబ్నార్మాలిటీస్ కనిపిస్తూ ఉంటుంటాయి. అంటే 28 డేస్ కన్నా ముందు ఉండటం లేదా 28 డేస్ కన్నా ఎక్కువ ఉండటం జరుగుతూ ఉంటుంటుంది. దీనిలో ఏమవుతుందంటే ఇవన్నీ ఏంటంటే హార్మోన్లు కానీ స్ట్రెస్ వల్ల కానీ, ఓకేనా, లేదా సరైన ఫుడ్ లేకపోవడం వల్ల కానీ ఈ మెనిస్ట్రస్ సైకిల్లో చేంజెస్ అనేవి కనిపిస్తూ ఉంటుంటాయి అని చెప్తాం. నెక్స్ట్ మెనిస్ట్రస్ సైకిల్కి ఈస్ట్రస్ సైకిల్కి డిఫరెన్స్ ఏంటి? నెక్స్ట్ ఏం చెప్తామంటే మెనిస్ట్రస్ సైకిల్కి ఈస్ట్రస్ సైకిల్కి డిఫరెన్సెస్. మెనిస్ట్రస్ సైకిల్ వచ్చేసరికి మనకేం చెప్తాం అంటే ప్రైమేట్స్లో జరుగుతుందని చెప్తాం. ప్రైమేట్స్లో జరిగేది. ఈస్ట్రస్ సైకిల్ ఇది ఎవరిలో జరుగుతుందంటే నాన్ ప్రైమేట్స్లో జరుగుతుంది. అంటే కౌస్ కానీ షీప్ కానీ ర్యాట్ డాగ్ టైగర్స్ ఇవన్నీ నాన్ ప్రైమేట్స్. వీటిలో జరిగేది ఏంటంటే ఈస్ట్రస్ సైకిల్. వీటిలో జరిగేదాన్ని ఏమంటే మెనిస్ట్రస్ సైకిల్ అంటాం.
ప్రైమేట్స్ అంటే మనం వస్తున్నాం మంకీ, ఏప్స్, హ్యూమన్స్ ఇవన్నీ ఏంటంటే వీటిలో వస్తాయని చెప్తున్నాం. తర్వాత సెక్సువల్ యాక్టివిటీ ఎట్ ఎనీ పాయింట్ డ్యూరింగ్ ద సైకిల్. ఈ 28 డేస్లో సెక్సువల్ యాక్టివిటీ అనేది ఎనీ పాయింట్లో ఉండొచ్చు అని చెప్తాం. ఇక్కడ ఏం చెప్తాం అంటే సెక్సువల్ యాక్టివిటీ అనేది ఎట్ ద టైమ్ ఆఫ్ ఓవ్యులేషన్, ఓన్లీ ఆ టైమ్ ఆఫ్ ఓవ్యులేషన్ అప్పుడు మాత్రమే సెక్సువల్ యాక్టివిటీ అనేది వీటిలో ఉంటుంది. ఏ స్ట్రెస్ని మనం ఏం చెప్తుంటాం, హీట్ పీరియడ్ అని కూడా చెప్తాం వీటిని. ఇదేంటంటే లాంగ్ పీరియడ్ అని చెప్తున్నాను, అంటే 28 డేస్కి ఒకసారి జరుగుతూ ఉంటుంది, లాంగ్ పీరియడ్ అని చెప్తాం. ఇది వచ్చేసరికి ఏం చెప్తుంటే షార్ట్ పీరియడ్ అని చెప్తాం, అవర్స్లోనే ఉంటుంది అన్నది. దీనిలోకి వచ్చేసరికి మెన్స్ట్రస్ సైకిల్లోకి వచ్చేసరికి ఏం చెప్తాం అంటే వీటిలో ఎండోమెట్రియం అనేది షెడ్ ఆఫ్ అయిపోతుందని చెప్తారు. ఒకవేళ కనుక ప్రెగ్నెన్సీ లేకపోతే అంటే ఫెర్టిలైజేషన్ జరగకపోతే ఎండోమెట్రియము, బ్లడ్ వెజిల్స్, ఎండోమెట్రియం షెడ్ ఆఫ్ అయిపోతుంది అన్న. ఎండోమెట్రియం ఎప్పుడైతే డీజనరేట్ అవుతుందో బ్లడ్ వెజిల్స్ కూడా రప్చర్ అయిపోతాయి, బ్లడ్ వెజిల్స్ కూడా డీజనరేట్ అయిపోతాయి. దీనివల్ల బ్లీడింగ్ అనేది జరుగుతుంది. అంటే మనకు మెన్స్ట్రస్ సైకిల్లో బ్లీడింగ్ అనేది జరుగుతుందన్న. ఈస్ట్రస్ సైకిల్లో ఎండోమెట్రియం అనేది రీఅబ్జార్బ్ అవుతుందని చెప్తాం. అంటే ఎండోమెట్రియం ఏమవుతుందంటే అబ్జార్బ్ అవుతుంది, అంటే మనకు బ్లీడింగ్ అనేది ఉండదు, ఎండోమెట్రియం షెడ్ ఆఫ్ అయిపోవటం అనేది ఉండదు. ఏమవుతుందంటే కనుక ఓన్లీ రీఅబ్జార్బ్ అవుతుంది అంతే వీటిలోకి వచ్చేసరికి. ఓకేనా, అది వీటి గురించి అన్న మెన్స్ట్రస్ సైకిల్, ఈస్ట్రస్ సైకిల్ గురించి. మెన్స్ట్రస్ సైకిల్లో మనం ఏం చెప్తాం అంటే మెన్సెస్ అంటేనే మనకి మంత్ అని వస్తుంది అన్న మీనింగ్. అందుకే ఎవ్రీ మంత్ సైక్లికల్ గా జరుగుతుంది కాబట్టి దీన్ని మెన్స్ట్రల్ ఫేజ్, మెన్స్ట్రస్ సైకిల్ అంటారు. ఈ మెన్స్ట్రస్ సైకిల్లో మనకి ఫేజెస్ ఉన్నాయని చెప్తాం. అవేంటంటే మెన్స్ట్రువల్ ఫేజ్, ఫాలిక్యులర్ ఫేజ్, ఓవ్యులేషన్ ఫేజ్ అండ్ ల్యూటియల్ ఫేజ్. మెన్స్ట్రల్ ఫేజ్ వచ్చేసరికి మనకి 3 to 5 డేస్ ఉంటుందని చెప్తారు. ఫాలిక్యులర్ ఫేజ్ ఆర్ ప్రొలిఫరేటివ్ ఫేజ్ అంటారు, దీనిలో 10 to 12 డేస్ ఉంటుందని చెప్తున్నాను నేను. ఓవ్యులేషన్ ఫేజ్ అనేది 14 డేస్ ఉంటుంది, 14th డే రోజున జరుగుతుందని చెప్తారు ఓవ్యులేషన్ అనేది. ల్యూటియల్ ఫేజ్ వచ్చేసరికి, ల్యూటియల్ ఫేజ్ ఆర్ సెక్రెటరీ ఫేజ్, ఇది వచ్చేసరికి మనం ఏం చెప్తామంటే 15 to 28 డేస్ వరకు ఉంటుందని చెప్తున్నాను. 15 to 28 డేస్. ల్యూటియల్ ఫేజ్ కి అదర్ నేమ్ ఏంటంటే సెక్రెటరీ ఫేజ్ అని కూడా అంటారు. ల్యూటియల్ ఫేజ్ నే సెక్రెటరీ ఫేజ్ అని కూడా అంటారు. మెన్స్ట్రస్ సైకిల్లో మనకి 1 to 28 డేస్ ఉంటుందని చెప్తున్నా, లేదా 29 డేస్ ఉంటుందని చెప్తున్నాను. మరలా 29 నుంచి మరలా ఫస్ట్ డే, ఓకేనా, ఈ విధంగా సైక్లికల్ గా జరుగుతూ ఉంటుంది. అందుకే దీన్ని మెన్స్ట్రస్ సైకిల్ అంటున్నాం. దీనిలో ఫేజెస్ మెన్స్ట్రుయేషన్, ఫాలిక్యులర్ ఫేజ్ ఆర్ ప్రొలిఫరేటివ్ ఫేజ్, ల్యూటియల్ ఫేజ్ ఆర్ సెక్రెటరీ ఫేజ్. ఓకేనా, ఇక్కడ ఈ సెంటర్లో ఈ 13 అన్న, 13 తర్వాత 15 ఉంది కదా, మధ్యలో 14 ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఓవ్యులేటరీ ఫేజ్ అంటాడు. ఇక్కడ ఓవ్యులేటరీ ఫేజ్ అన్న 14th దగ్గర. ఓకేనా, అంటే మనకి మెన్స్ట్రస్ సైకిల్ జరుగుతున్నప్పుడు మనకి ఏమేమి చేంజెస్ ఉంటాయి. ఇదేంటంటే ఫిజియలాజికల్ చేంజెస్, ఇది ఫీమేల్స్ లో జరిగే ఫిజియలాజికల్ చేంజెస్. ఏ విధమైన చేంజెస్ కనిపిస్తాయి? యూటిరస్, ఇదంతా యుట్రైన్ వాల్ అన్న, యుట్రైన్ వాల్లో చేంజెస్ కనిపిస్తూ ఉంటుంది. అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే యుట్రైన్ వాల్లో జరిగే చేంజెస్ని అబ్జర్వ్ చేయటం. తర్వాత ఒవేరియన్ హార్మోన్స్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఒవేరియన్ హార్మోన్స్ యొక్క సెక్రేషన్లో చేంజెస్ జాగ్రత్తగా చూడాలి, చాలా ఇంపార్టెంట్. తర్వాత ఒవేరియన్ ఈవెంట్స్, ఒవేరియన్ ఫాలిక్యూల్స్ లో జరిగే ఈవెంట్స్, ఓకేనా, ఇవి. నెక్స్ట్ పిట్యూటరీ హార్మోన్స్ యొక్క ఈవెంట్స్, అంటే పిట్యూటరీ హార్మోన్స్ యొక్క లెవెల్స్ ఎలా ఉన్నాయో చూసుకోవాలా, ఏ టైంలో రేజ్ అవుతుంది, ఏ టైంలో డిక్రీజ్ అవుతుంది. ఇన్ని రకాల ఈవెంట్స్ జరుగుతూ ఉంటుంటాయి. అందుకే ఫిజియలాజికల్ ప్రాసెస్ అంటున్నాను దీన్ని, ఓకేనా. మెన్స్ట్రస్ సైకిల్లో జరిగే ఈవెంట్స్ ఇవి. ఫస్ట్ మెన్స్ట్రేషన్. మెన్స్ట్రేషన్లో ఏ విధమైన చేంజెస్ కనిపిస్తాయో ఫస్ట్ అబ్జర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మెన్స్ట్రేషన్లోకి వచ్చేసరికి ఏం చెప్తామంటే 3 to 5 డేస్ ఉంటుందని చెప్తున్నాను. వీటిలో ఏం జరుగుతుందంటే, అంటే ఎప్పుడు జరుగుతుందంటే మెన్స్ట్రేషన్ అనేది, అంటే మెన్స్ట్రస్ సైకిల్లో మెన్స్ట్రేషన్ అనేది ఒక ఫేజ్ అంతే, ఒక స్టేజ్. దీనిలో ఏం జరుగుతుందంటే ఓవం ఎప్పుడైతే స్పర్మ్తో కనెక్ట్ అవ్వదో, అంటే ఫెర్టిలైజేషన్ జరగదో, ఓకేనా, అప్పుడు ఏమవుతుందంటే ఎండోమెట్రియం డీజనరేట్ అయిపోతుంది. ఎందుకు డీజనరేట్ అయిపోతుందంటే
ప్రొజెస్ట్రాన్ అనేది తక్కువ అవుతుందన్న. ఓకేనా, ఇక్కడ చూడండి ఓవేరియన్ హార్మోన్స్లో మనం ఏం చెప్తుంటే ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ గురించి చెప్తాం. ఇక్కడ ప్రొజెస్ట్రాన్ లెవెల్ తగ్గిపోయింది, ఎందుకంటే ఫెర్టిలైజేషన్ జరగల. ఫెర్టిలైజేషన్ జరిగితే కార్పస్ లూటియం అనేది ప్రొజెస్ట్రాన్ని రిలీజ్ చేస్తుంది. ఎప్పుడైతే ఫెర్టిలైజేషన్ జరగలేదో, ఓకేనా, జరగకపోయేసరికి ప్రొజెస్ట్రాన్ అనేది రిలీజ్ అవ్వదు. రిలీజ్ అవ్వకపోతే ఎండోమెట్రియంని రెడీ చేయాల్సిన పని లేదు కాబట్టి ఇంప్లాంటేషన్ కోసం ఎండోమెట్రియంలో బ్లడ్ సప్లై ఆగిపోతుంది. ఎండోమెట్రియంకి ఇక చూడండి నాన్న బ్లూ కలర్లోకి వచ్చేసినాయి. ఓకేనా, అంటే బ్లడ్ సప్లై అనేది లైట్గా ఫామ్ అయింది చూసారు. ఇక్కడేమో డార్క్గా ఉంది, ఇక్కడ లైట్గా ఉంది. అంటే బ్లడ్ సప్లై తగ్గిపోతుంది ఇక్కడ. ఎప్పుడైతే బ్లడ్ సప్లై తగ్గిపోతుందో ఎండోమెట్రియంకి నరిష్మెంట్ ఉండదు కాబట్టి డీజనరేట్ అయిపోతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ ఉండే బ్లడ్, తర్వాత ఎండోమెట్రియల్ లైనింగ్ వాల్ సెల్స్ ఇవన్నీ ఏమవుతుందంటే బ్లీడింగ్ ద్వారా బయటకు వచ్చేస్తాయి. దీంతో పాటుగా ఏమొస్తుందంటే అన్ఫెర్టిలైజ్డ్ ఓవమ్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఓకేనా, ఈ బ్లీడింగ్ మనకి ఎంత ఉంటుందని చెప్తూ ఉంటే 3 to 5 days ఉంటుందని చెప్తాం యావరేజ్గా. అంటే మనకేమవుతుందంటే బ్లడ్, ఎండోథీలియల్ వాల్, తర్వాత అన్ఫెర్టిలైజ్డ్ ఓవమ్ అనేది, ఆ ఓవమ్ ఏ స్టేజ్లో రిలీజ్ అవుతుందంటే సెకండరీ ఊసైడ్గా అది కూడా మియాసిస్ 2లో మెటాఫేజ్ దగ్గర ఆగిపోయి ఉంటుంది. ఓకేనమ్మా, అది బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏమవుతుందంటే అయిపోయింది, మెనిస్ట్రేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏమవుతుందంటే ఫాలిక్యులర్ ఫేజ్, అంటే ప్రొలిఫరేటివ్ ఫేజ్ అంటాడు. ప్రొలిఫరేషన్ జరుగుతుంది, వెయిట్లో ప్రొలిఫరేషన్ జరుగుతుంది. చిన్నగా ఎండోమెట్రియం డీజనరేట్ అయిపోయింది, మరలా రీజనరేట్ అవుతుంది. ఎండోమెట్రియం రీజనరేట్ అవుతుందన్న బ్లడ్ సప్లై కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంటుంది వీటికి, అందుకే డార్క్గా వేసుకుంటూ వెళ్ళిపోతుంది చిన్నగా. ఓకేనా, ఎందువలన వస్తుంది? ఎప్పుడైతే ఫాలిక్యులర్ ఫేజ్ ఉందో, అంటే మెనిస్ట్రేషన్ ఫేజ్ అయిపోయిందో, ఫాలిక్యులర్ ఫేజ్కి వచ్చేసరికి పిట్యూటరీ హార్మోన్స్ యొక్క లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, అంటే ఎఫ్ఎస్హెచ్ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఎఫ్ఎస్హెచ్ ఒకసారిగా స్టిమ్యులేట్ అయ్యేసి పిట్యూటరీ గ్లాండ్ నుంచి ఎఫ్ఎస్హెచ్ రిలీజ్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే ఫాలిక్యూల్స్ అనేవి స్టిమ్యులేట్ అవుతాయి. దీనివల్ల ఫాలిక్యులర్ గ్రోత్ అనేది జరుగుతూ ఉంటుందన్న. ఎప్పుడైతే ఫాలిక్యులర్ గ్రోత్ జరుగుతుందో ఒవేరియన్ ఫాలిక్యూల్స్ నుంచి మనం ఏం చెప్పుకున్నాం అంటే ఈస్ట్రోజన్ రిలీజ్ అవుతుందని చెప్పుకున్నాం. ఓకేనా, తేకా ఇంటర్నా నుంచి ఈస్ట్రోజన్ రిలీజ్ అవుతుందని చెప్పుకున్నాం. ఈస్ట్రోజన్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, చిన్నగా ఈస్ట్రోజన్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుందన్న. ఈస్ట్రోజన్ లెవెల్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఇక్కడ ఏంటంటే ఫీడ్బ్యాక్ మెకానిజం ద్వారా పిట్యూటరీ హార్మోన్స్, ఒవేరియన్ హార్మోన్స్ ఒకదాన్ని ఒకటి కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంటే ఈస్ట్రోజన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అదేం చేస్తుందంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజం ఇచ్చేస్తుంది. అంటే హైపోథలామస్ నుంచి గొనాడోట్రోఫిన్ రిలీజింగ్ హార్మోన్స్ని ఇన్హిబిట్ చేస్తుంది. ఓకేనా, దీనివల్ల ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ అనేది తగ్గిపోతుంది, కొంచెం స్లో అవుతాయి వీటిలో. ఎప్పుడైతే ఈస్ట్రోజన్ లెవెల్ డిక్రీజ్ అవుతుందో, అంటే ఫుల్గా మెచ్యురేషన్ అయిన తర్వాత ఈస్ట్రోజన్ లెవెల్ తగ్గిపోతుంది. యాక్చువల్గా ఏంటంటే ఇది కొంచెం వెనక్కి జరగాలన్న బుక్లో కొంచెం మనకేమవుతుందంటే ఈ ఫాలిక్యులర్ ఫేజ్లోనే ఈస్ట్రోజన్ లెవెల్ అనేది తగ్గిపోతుంది, కిందకు వచ్చేస్తుంది, గ్రాఫ్ కిందకు వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఈస్ట్రోజన్ లెవెల్ తగ్గిపోతుందో వెంటనే మనకి హైపోథలామస్ నుంచి గొనాడోట్రోఫిన్ రిలీజింగ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి, పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తాయి. దీనివల్ల ఎల్హెచ్, ఎఫ్ఎస్హెచ్ అనేది మ్యాక్సిమం లెవెల్లోకి వెళ్ళిపోతున్నాయి అన్న. ఓకేనా, ఎప్పుడైతే ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ మ్యాక్సిమం లెవెల్లోకి వెళ్ళిపోతుందో ఓవరీలో ఈ ఒవేరియన్ ఫాలికల్ అంటే టెర్షరీ ఫాలికల్స్ కాస్త ఏమవుతుందంటే పెరిఫెరల్గా వచ్చేసి ఏమవుతుందంటే ఆ ఒవేరియన్ ఫాలికల్స్ నుంచి ఓవ్యులేషన్ ఓవమ్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఎల్హెచ్ 14th డే రోజున ఎల్హెచ్ అనేది పీక్ లెవెల్లోకి వెళ్ళిపోతుందన్న. ఈ పీక్ లెవెల్లోకి వెళ్ళిన ఎల్హెచ్ని ఏమంటారంటే ఎల్హెచ్ సర్జ్ అంటాడు. ఎల్హెచ్ సర్జ్ అంటాడన్న. అంటే 14th డే రోజున మనకి ఏమవుతుందంటే ఎల్హెచ్ సర్జ్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఎల్హెచ్ని ఏమంటుంటే ల్యూటినైజింగ్ హార్మోన్స్ అంటున్నాం, ల్యూటినైజేషన్ కోసం యూజ్ అవుతుంది. అంటే ఓవ్యులేషన్ కోసం మనకి ఎల్హెచ్ హార్మోన్స్ అనేది ఏంటంటే 14th డే రోజున పీక్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఎల్హెచ్ సర్జ్, SURGE, ఎల్హెచ్ సర్జ్ అంటున్నాను దీన్ని. ఓకేనా, ఓవం బయటకు వచ్చేస్తుంది. ఎప్పుడు వచ్చేస్తుంది అంటే కనుక
14th డే రోజున, ఇక్కడ 14th డే రోజున చేస్తున్నాను ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది. దీనిలో మనం ఏం చెప్తాం అంటే ఇక్కడ ఎండోమెట్రియం ఎప్పుడైతే ఓవ్యులేషన్ జరుగుతుందో, ఓకేనా, ఈ టైంలో మనకి ఏమవుతుందంటే అంటే ఎల్హెచ్ అను ఎఫ్ఎస్హెచ్ డిక్రీజ్ అయిపోతాయి, ఇంకా అవసరం లేదు, ఇంకా ఓవ్యులేషన్ జరిగింది కదా, ఓకేనా. ఓవ్యులేషన్ జరిగింది కాబట్టి వాటి యొక్క లెవెల్స్ అనేవి డిక్రీజ్ అయిపోతుంది. ఇక్కడ ఇదేమవుతుందంటే ఈ గ్రాన్యులోజా సెల్స్ ఏమవుతుందంటే తర్వాత కార్పస్ లుటియం గా కన్వర్ట్ అవుతాయి. మనం చెప్పుకున్నాం ఎల్లో బాడీ అని చెప్పుకున్నాం దాన్ని. ఈ కార్పస్ లుటియం ఎప్పుడైతే ఫామ్ అయిందో కార్పస్ లుటియం నుంచి ప్రొజెస్ట్రాన్ రిలీజ్ అవుతుందని చెప్పుకున్నాను. ఇక ప్రొజెస్ట్రాన్ లెవెల్ ఒక్కసారిగా ఇంక్రీజ్ అవుతుంది. ప్రొజెస్ట్రాన్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది, ఓకేనా. ప్రొజెస్ట్రాన్ లెవెల్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో, ప్రొజెస్ట్రాన్ గురించి మనం ఏం చెప్పుకున్నాం అంటే ప్రెగ్నెన్స్ హార్మోన్ అని చెప్పుకున్నాం. అంటే ఎండోమెట్రియం ను రెడీ చేస్తుంది అని చెప్పుకున్నాం. ప్రొజెస్ట్రాన్ ఏం చేస్తుందంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేస్తుంది, ఎండోమెట్రియం యొక్క లైనింగ్ థిక్గా చేస్తుంది, థిక్గా వచ్చేస్తుంది ఎండోమెట్రియం లైనింగ్. ప్రొజెస్ట్రాన్ లెవెల్తో పాటుగా ఎండోమెట్రియం లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అందుకే రెడ్ కలర్లో వేసుకున్నాం మొత్తం, ఓకేనా. బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుంది ఈ రీజన్లో. ఫెర్టిలైజేషన్ జరిగింది నాకు. ఫెర్టిలైజేషన్ జరిగితే ఇది కంటిన్యూ అవుతుంది 3rd మంత్ వరకు, మనకి 3rd to 4th మంత్ వరకు కార్పస్ లుటియం ఉంటుందని చెప్పుకున్నాం, ఓకేనా. ప్రొజెస్ట్రాన్ కోసం ప్రొజెస్ట్రాన్ ఏం చేస్తుందంటే ఎండోమెట్రియం యొక్క మోటిలిటీని కూడా డిక్రీజ్ చేస్తుందని చెప్పుకున్నాం. ఫెర్టిలైజేషన్ జరగకపోతే ఇదేమవుతుందంటే 14 days వరకు ఉంటుందని చెప్పుకున్నాం కార్పస్ లుటియం అనేది. తర్వాత ఈ కార్పస్ లుటియం ఏమవుతుందంటే డీజనరేట్ అయిపోతుంది, ఓకేనా. డీజనరేట్ అయిపోయి కార్పస్ ఆల్బికన్స్ గా కన్వర్ట్ అవుతుంది. ఇది కార్పస్ ఆల్బికన్స్ అంటారు. ఈ కార్పస్ ఆల్బికన్స్ ని మనం వైట్ బాడీ అని కూడా చెప్పుకున్నాం. ఎప్పుడైతే కార్పస్ లుటియం కాస్త కార్పస్ ఆల్బికన్స్ గా కన్వర్ట్ అయిందో ఇప్పుడు మనకి ప్రొజెస్ట్రాన్ రిలీజ్ అవ్వదు, ప్రొజెస్ట్రాన్ లెవెల్ డిక్రీజ్ అయిపోతుంది, ఓకేనా. డిక్రీజ్ అయిపోతుంది. డిక్రీజ్ అవుతుందంటే అర్థం ఏంటంటే ఇక్కడ డిక్రీజ్ అయిపోతుందంటే మనకి ఏం చెప్తాం, డీజనరేట్ అయిపోతుంది. ఎండోమెట్రియం కూడా డీజనరేట్ అయిపోతుంది, బ్లడ్ సప్లై తగ్గిపోతుంది, చిన్నగా డీజనరేట్ అయిపోతుంది, ఓకేనా. అంటే నెక్స్ట్ ఫేజ్కి రెడీగా ఉంటుంది, మెనిస్ట్రేషన్ కోసం రెడీగా ఉంటుంది, అంటే బ్లీడింగ్ ఫేజ్ కోసం రెడీగా ఉంటుంది. ఎప్పుడు ఫెర్టిలైజేషన్ జరగకపోతే. ఇక్కడ ఏమవుతుందంటే ఈస్ట్రోజన్ లెవెల్ చిన్నగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంటుంది ఈ రీజన్లో, ఓకేనా. ఇది ఓవేరియన్ ఈవెంట్స్ ఏమేమి జరుగుతుంది అనేది. ఇది యుటరస్ ఈవెంట్స్. ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి. ఈస్ట్రోజన్ లెవెల్ ఎప్పుడైతే తగ్గిపోతుందో గొనాడోట్రోఫిన్ హార్మోన్స్ యొక్క లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఇది ఇక్కడ తగ్గిపోతుందని కొంచెం వెనక్కుంటే సరిపోతుంది, జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. ఇది ఇక్కడ ఎప్పుడైతే ఇలా తగ్గుతుందో ఇది ఇంక్రీజ్ అయినప్పుడు వీటి యొక్క లెవెల్స్ డిక్రీజ్ అయిపోతాయి, ఓకేనా. ఇది ఎప్పుడైతే డిక్రీజ్ అయిపోతుందో ఈస్ట్రోజన్ తగ్గిపోతుందో వెంటనే హైపోథాలామస్ నుంచి మనకి ఇవి రిలీజ్ అవుతాయి గొనాడోట్రోఫిన్ రిలీజింగ్ హార్మోన్స్. గొనాడోట్రోఫిన్ రిలీజింగ్ హార్మోన్స్ ఏమని చేస్తాయంటే యాంటీరియర్ పిట్యూటరీని స్టిమ్యులేట్ చేయడం వల్ల దాని నుంచి ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ రిలీజ్ అవుతాయి. ఇవి రెండు పీక్ లెవెల్కి వెళ్ళిపోతాయి, ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్. కానీ ఎల్హెచ్ ఇంకా పీక్ లెవెల్కి వెళ్ళిపోతుంది, ఎక్కువ రిలీజ్ అవుతుంది, ఎందుకంటే ల్యూటినైజింగ్ హార్మోన్ అన్నాం కాబట్టి, ఓకేనా. అందుకే దాన్ని ఎల్హెచ్ సర్గ్ అంట, సచ్, ఓకేనా. ఓవ్యులేషన్ జరిగిన తర్వాత ఈ పిట్యూటరీ హార్మోన్స్ యొక్క లెవెల్ డిక్రీజ్ అయిపోతాయి, ఎందుకంటే ఇక్కడ కార్పస్ లుటియం నుంచి ప్రొజెస్ట్రాన్ రిలీజ్ అవుతుంది కాబట్టి వీటి యొక్క లెవెల్స్ డిక్రీజ్ అవుతాయి, ఓకేనా. ఈస్ట్రోజన్ లెవెల్ కూడా డిక్రీజ్ అయిపోతుంది. ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఫస్ట్ ఈస్ట్రోజన్ లెవెల్ డిక్రీజ్ అవుతున్నప్పుడు ఎల్హెచ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంటుంది, పిట్యూటరీ హార్మోన్స్. అవి డిక్రీజ్ అవుతున్నప్పుడు ప్రొజెస్ట్రాన్ ఇంక్రీజ్ అవుతుంది, ప్రొజెస్ట్రాన్ డిక్రీజ్ అవుతున్నప్పుడు ఈస్ట్రోజన్ ఇంక్రీజ్ అవుతుంది చిన్నగా, ఓకేనా. ఎందుకంటే ఓవరీ నుంచి రిలీజ్ అవుతుంది, డెవలపింగ్ ఓవరీ నుంచి ఈస్ట్రోజన్ రిలీజ్ అవుతుంటుంది. అవి వీటి గురించి, వీటిలో జరిగే సీక్వెన్సెస్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. డయాగ్రామాటిక్ క్వశ్చన్స్ ఉంటాయి నాన్న, అందుకే డయాగ్రామ్ చూపించుకొని చెప్పేస్తున్నాను. డయాగ్రామ్ బేస్ చేసుకునే క్వశ్చన్స్ అడుగుతారు మొత్తం దీనిలో, ఓకేనా. అది మనకేంటంటే దీనిలో ఫెర్టైల్ ఫేజ్ అనేది ఒకటి ఉంటుంది. ఫెర్టైల్ ఫేజ్కి వచ్చేసరికి మనకి ఏం చెప్తుంటే 10 to 17 days అని చెప్తారు, ఫెర్టైల్ పీరియడ్ అని చెప్తారు. అంటే ఆ టైంలో కనుక స్పర్మ్స్ కనుక వీటితో కలిస్తే
ఫెర్టిలైజేషన్ జరిగే అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్తున్నాను. అంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్తారు. ఏ టైంలో అంటే కనుక 10 to 17 days, దాన్ని ఫెర్టైల్ పీరియడ్ అంటారు. ఓకేనా. ఇప్పుడు ఇది 29 days అయిపోయింది, ఇది అయిపోయింది, మరలా ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా. అందుకే సైక్లికల్గా జరుగుతున్నాయి కాబట్టి వీటిని ఏమంటాం అంటే మెన్స్ట్రస్ సైకిల్ అని చెప్తున్నాను. ఈ రిప్రొడక్టివ్ ఫేజ్ అనేది వేటి మధ్య ఉంటుందని చెప్తారంటే మెనార్క్కి మెనోఫాజ్కి మధ్యలో ఉండేదంతా ఏంటంటే రిప్రొడక్టివ్ పీరియడ్ అని చెప్తాం. దీనిలో మనకి ఏం చెప్తాం అంటే ఓవరీస్లోకి వచ్చేసరికి 2 ovaries ఉన్నాయని చెప్తున్నాను, రైట్ ఓవరీ, లెఫ్ట్ ఓవరీ. ఇక్కడికి వచ్చేసరికి రైట్ ఓవరీ సెప్టెంబర్ అనుకుందాం, సెప్టెంబర్లో రైట్ ఓవరీ నుంచి ఒక ఓవర్ రిలీజ్ అయితే అక్టోబర్లో లెఫ్ట్ ఓవరీ నుంచి రిలీజ్ అవుతుంది ఓవర్. కదా అంటే మనకేమవుతుంది, రెండు ఒకేసారి రిలీజ్ చేయట్లా. రైట్ ఓవరీ ఒక మంత్లో రిలీజ్ చేస్తే ఓవాని లెఫ్ట్ ఓవరీ నెక్స్ట్ మంత్లో రిలీజ్ చేస్తూ ఉంటుంటుంది. ఇలా ఆల్టర్నేట్గా రిలీజ్ చేస్తూ ఉంటుంటాయి. అంటే 1 yearలో ఒక్కొక్క ఓవరీ నుంచి 6 ఓవా మాత్రమే రిలీజ్ అవుతుంది. అది హెల్తీ పర్సన్స్లో. ఓకేనా. అంటే మనకేంటంటే ప్యూబర్టీ ఏజ్ వచ్చేసరికి 10 to 12 days ఆర్ 10 to 14 days అని చెప్తాం. పర్సన్ బట్టి మారిపోతుంటుంది నన్ను. మెనార్క్ వచ్చేసరికి 45 to 50 days అని చెప్తున్నాం. ఈ మధ్యలోనే రిప్రొడక్టివ్ పీరియడ్ అని చెప్తున్నాం. మెన్స్ట్రువల్ సైకిల్ ఆ మధ్యలో జరుగుతుందని చెప్తున్నాను. అంటే వీటిలోకి వచ్చేసరికి ఒక లైఫ్ స్పాన్లోకి వచ్చేసరికి మనకి 420 to 450 యావరేజ్గా చూసుకుంటే ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకుంటే తెలుస్తుందన్న అన్ని ఓవా మాత్రమే రిలీజ్ అవుతాయి. అంటే 2 ovaries నుంచి, అంటే ఒక్కొక్క ఓవరీ నుంచి యావరేజ్గా 200 to 250 ఓవా రిలీజ్ అవుతాయి అని చెప్తాం లైఫ్ టైంలో. ఓకేనా. అది ఇక్కడ ఏంటంటే ఆల్టర్నేట్గా రిలీజ్ అవుతూ ఉంటుంటాయి. 1 monthలో ఒక ఓవరీ రిలీజ్ చేస్తే నెక్స్ట్ మంత్లో ఇంకో ఓవరీ నుంచి రిలీజ్ అవుతుంది. ఓకేనా. అది చాలా ఇంపార్టెంట్. డయాగ్రామాటిక్ క్వశ్చన్స్ అనేవి ఎలాగైనా అడగొచ్చు, జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. ఏ హార్మోన్ ఏ టైంలో ఎలా ఇంక్రీజ్ అవుతుంది, ఏది తగ్గుతుందో జాగ్రత్తగా చూసుకుంటే చాలు.